శ్రీ మాత్రే నమ. భక్తజన బాంధవుడైన అంజనీ పుత్రుడు ఆంజనేయ స్వామి జయంతి అనగానే మనకు రెండు తిథులు గుర్తుకు వస్తాయి. ఒకటి ఏప్రిల్లో జరుపుకున్నాం, మళ్ళీ ఇప్పుడు జరుపుకుంటున్నాం. అసలు ఒకే దేవుడు రెండు జయంతులు ఏమిటి? వీటి వెనుక ఉన్న పురాణ రహస్యం ఏమిటి? పరాశర సంహిత ఏం చెబుతోంది? ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. చైత్ర పౌర్ణమి ఇది జయంతి లేక విజయోత్సవమా? సాధారణంగా ఉత్తర భారతదేశంలో మరియు కొన్ని ప్రాంతాల్లో చైత్రశుద్ధ పౌర్ణమి హనుమ జయంతిగా భావిస్తారు. కానీ మన పురాణాల ప్రకారం దీని వెనుక ఒక విశేష సంఘటన ఉంది. లంకా దహనం విజయ సంకేతం. సీతమ్మ జాడ కోసం లంకకు వెళ్ళిన అశోకవనంలో మాతను దర్శించుకున్నది చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు. ఆ రోజే రావణ సైన్యాన్ని గడగడలాడించి అశోకవనాన్ని ధ్వంసం చేసి తన తోకతో లంక దహనం చేసి విజయం సాధించారు. అందుకే ఇది నిజానికి హనుమత్ విజయోత్సవము. విజయానికి చిహ్నంగా జరుపుకోవాల్సిన ఈ రోజున కాలక్రమేణా జయంతిగా పిలవడం అలవాటుగా మారింది. వైశాఖ బహుళ దశమి అసలు సిసలైన జన్మదినం. శాస్త్ర ప్రమాణాల ప్రకారం ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మరియు పరాశర సంహిత వంటి గ్రంథాల ప్రకారం ఆంజనేయ స్వామి జన్మతిథి వేరు. తిథి నక్షత్రం వైశాఖ మాసం బహుళ పక్షము దశమి తిథి నాడు పూర్వభద్ర నక్షత్రంలో కర్కాటక లగ్నంలో హనుమంతుడు జన్మించాడని ప్రామాణిక గ్రంథాలు చెబుతున్నాయి. ఎప్పుడు వస్తుంది ఈ తిథి? సాధారణంగా మే నెల చివరి వారంలోనూ లేదా జూన్ మొదటి వారంలో వస్తుంది. దీక్షల ముగింపు. చాలామంది చైత్ర పౌర్ణమి హనుమత్ దీక్షను ప్రారంభించి 41 రోజుల పాటు మండలం పూర్తి చేసుకుని వైశాఖ దశమి నాడికి ఇరముడి కట్టి దీక్షను విరమిస్తారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ప్రధానమైన రోజో. పరాశర సంహిత ఏం చెబుతోంది? మహర్షి పరాశరుడు రచించిన పరాశర సంహితలో హనుమంతుని జన్మం గురించి స్పష్టమైన ప్రస్తావన ఉంది. వైశాఖ బహుళ దశమి నాడే స్వామివారు భూమిపై అవతరించారని, ఈ రోజు చేసే పూజల అభిషేకాలు అత్యంత ఫలప్రదమని ఈ శాస్త్రం ఉద్ఘాటిస్తోంది. కాబట్టి భక్తుల చైత్ర పౌర్ణమి నాడు మనం స్వామివారి శౌర్యాన్ని విజయాన్ని స్మరించుకుంటే వైశాఖ బహుళ దశమి నాడు ఆయన జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధల్లో జరుపుకుంటాం. 2 రోజులు హనుమత్ నామస్మరణతో తరించడం మన అదృష్టం. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అంటూ వాయుపుత్రుని ఆశీస్సులు పొందుదాం.